వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమమని తెలిసి అనుమతుల అధికారుల ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలన్న హైకోర్టు. మరోసారి గొడవ చేస్తే తీవ్ర చర్యలు, మంచు సోదరులకు సిపి హెచ్చరిక. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి సమీక్ష. పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. రఘురామ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్కు 2 రోజుల కస్టడీ. 13, 14 తేదీలో కస్టడీలోకి తీసుకోవాలని గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు. అక్రమమని తెలిసి అనుమతులిచ్చి ఆ తర్వాత అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే అధికారులే నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. అలాంటి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రస్తుతం ఆదేశాలు జారీ చేశామని, ఇకపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులిచ్చిన అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నరకుడ గ్రామంలోని మంగర్షికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ జైస్వాల్ మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించాలని, 7 రోజుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. అనుమతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకో స్పష్టత ఉంటుందని, ఇరిగేషన్, మున్సిపల్, పంచాయతీ అధికారులు జీవో 168 ప్రకారం అనుమతులను ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువుల పరిరక్షణ చేపట్టాలని సుప్రీంకోర్టు సహా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన మాట వాస్తవమేనన్నారు. అలాగని నిబంధనలను ఉల్లంఘించరాదన్నారు. అక్రమ నిర్మాణాలను తేలినప్పుడు తగిన నోటీసులు జారీ చేసి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరిగేషన్ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోగా నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసినందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అది ప్రజాధనమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అధికారులు చేసిన తప్పులకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి? దాన్ని అధికారుల నుంచే రాబట్టాలి. వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారు. చెరువులు, కుంటలు వంటి జలవనరుల్లో నిర్మాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారు? నిర్మాణాలకు అనుమతులిచ్చి తీరా అవి పూర్తయ్యాక బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేస్తామంటే ఎలా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఫ్యామిలీ గొడవలకు సంబంధించి నోటీసులు అందుకున్న మంచు సోదరులు మనోజ్, విష్ణు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. అదనపు మేజిస్ట్రేట్ హోదాలో సిపి వారిని విచారించారు. ఈ సందర్భంగా కుటుంబ సమస్యను శాంతి భద్రతల సమస్యగా మార్చొద్దని, ఇరు వర్గాలు శాంతియుతంగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సిపి వారికి సూచించినట్లు సమాచారం. అలాగే మరోసారి ఘర్షణకు దిగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మొదట మంచు మనోజ్ వాంగ్మూలం తీసుకున్నారు. సిపి ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఏడాది పాటు ప్రతికూల చర్యలకు దిగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని ₹1,00,000 పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత మంచు విష్ణు కమిషనర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు సృష్టించొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సిపి సుధీర్ బాబు ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యల గురించి తెలియజేస్తామన్నారు.
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషనర్, హార్టికల్చర్ అధికారులతో సమావేశంలో చైర్మన్ కొండారెడ్డిని సభ్యులు భవానీరెడ్డి, సునీల్ గుడుగు గంగాధర్ను ఉద్యానవన శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు రైతులకు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రోత్సహించాలని కమిషన్ కోరింది. రైతు తన కాళ్లపై తాను నిలబడేలా అందరం కలిసి పనిచేద్దామని చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ పై చాలా మంది రైతులు ఆధారపడి ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారని, వారికి ఆ పథకం అందుబాటులో లేదని దాన్ని అందేలా చూడాలని సూచించారు. గవర్నమెంట్ నుంచి టైస్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి ప్రపోజల్ ఇవ్వాలి సార్. వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2024-25 జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చారకొండ విశ్వశాంతి హైస్కూల్ విద్యార్థులు స్వాగత గీతంలో అలరించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్, కలెక్టర్ భావనాథ్ సంతోష్, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ గారు, ట్రెస్మా జిల్లా అధ్యక్షులు వల్లభనేని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మాలాధారణ భక్తులు సామూహిక గిరి ప్రదక్షిణ పర్వం భారీ ఎత్తున జరిగింది. వేకువజామున కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేపట్టారు. కాగా గుట్ట చరిత్రలోనే తొలిసారిగా ఆలయ అధికారులు అయ్యప్ప స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా విజయపాల్కు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. విజయపాల్ను పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13, 14 తేదీల్లో విజయపాల్ను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులకు సూచించింది. విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు టీడీపీ నేతల బృందం హాజరైంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వీరంకి వెంకటరమ, వెంకట గురుమూర్తి తదితరులు హాజరయ్యారు. 2007 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ నేతలు అనంతపురం, ఓబులాపురం అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన నేపథ్యంలో టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా విచారణకు న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఏపీలో కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దీన్ని కూడా ప్రాపర్ గా చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్, డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. పంచాయతీరాజ్ రోడ్ వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ, ఫండ్స్ ఇంటర్నల్ గా వచ్చే డబ్బులు, తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు. ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు. ఏదైతే సేంద్రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది, అవి కూడా రావాల్సిన అవసరం. అవన్నీ రివైవ్ చేయాలి. ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం. మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి, మిస్యూజ్ కాకుండా. దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ మినిమం నెసిటీస్ అన్ని. దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలో ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, క్లారిఫై. సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్ట్రక్షన్తో వచ్చేసి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి. సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ 2 కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ వాచర్ల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ సార్. ఏది ఈసారి రిపీట్ చేయండి సార్. ఆర్ఫాన్స్ సార్, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్, 4000. బట్ యాక్చువల్గా మనం 4000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. అక్రమమని తెలిసి అనుమతుల అధికారుల ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపించాలన్న హైకోర్టు. మరోసారి గొడవ చేస్తే తీవ్ర చర్యలు, మంచు సోదరులకు సిపి హెచ్చరిక. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి సమీక్ష. పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.
రఘురామ కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్కు 2 రోజుల కస్టడీ 13, 14 తేదీలో కస్టడీలోకి తీసుకోవాలని గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.